హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నారని అనుకుంటున్నాను. నాకే కాస్త ఒంట్లో బాగలేదండి. నోటికి ఏమీ టేస్ట్ కొట్టట్లేదు. టమాటా కర్రీ చేసుకుందామని టమాటాలు కట్ చేసుకున్నాను అనమాట. వేడి వేడి అన్నంలోకి కరివేపాకు పొడి చేసినండి. ఇది కరివేపాకు ఇంట్లో చెట్టు ఉంది. కరివేపాకు తీసుకొచ్చేసి కాస్త ఎండుమిర్చీలు, పల్లీలు, కాస్త నువ్వులు, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు. అల్లం వేయకూడదు, బాగుండదు. ఎండిపోయింది అయితే బాగుంటుంది కానీ పచ్చిది అయితే బాగుండదు. కొంచెం వేసి పౌడర్ చేసుకున్నాండి. ఈ టైంలో బాగుంటుంది కదా జ్వరం మీద ఉన్నప్పుడు. కరివేపాకు పొడి, టమాటో కర్రీ అండి. వేడి వేడి రైస్లోకి కొంచెం తిందామని చేసుకుంటున్నానండి. ఇప్పుడే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాండి కరివేపాకు పొడి. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. డాక్టర్ గారు వచ్చేసి 3 స్పూన్లు వరకు కంటే ఎక్కువ తినొద్దని చెప్పారండి ఆయిల్ రోజులో. అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నాండి. ఇప్పుడు ఎటు చూసినా డెంగ్యూ వ్యాధులు కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. కొంచెం దొడ్డు తీసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్. ఈ టమాటా కూరలో ఎక్కువ ఏం పట్టదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాస్తంత అల్లం వెల్లిపాయ వేసుకున్నాను. కొంచెం కారం అండి, సరిపోతుంది. ఫీవర్ ఉన్నప్పుడు ఎక్కువ ఉప్పు కారం కూడా ఎక్కువ తినకూడదు కదండి, ఆయిల్స్ కూడా అరగవు కదా. ఏమో అండి, ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కానీ ఇప్పటివరకు అయితే ఒక మంచి వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఏమో అండి, ఫ్యూచర్ ఎలా ఉందో తెలియదు కదా. చేయాలనుకుంటున్నాను. నేను యాప్లు ఏమి యూజ్ చేస్తలేనండి. ఓన్లీ ఇట్లా తీయడము పెట్టడము వరకే. పిల్లలు హెల్ప్ చేస్తామన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేను చేద్దామంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వద్దులే మేము చేస్తామంటాం. ఏమో చివరికి ఎలా అవుతుందో కానీ ఏదో ఉండి అలా స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి పెట్టేస్తున్నాను సింపుల్గా. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. సిమ్ మీద ఉడికిచ్చేస్తే టేస్ట్ బాగా వస్తుంది టమాటా కర్రీ. కూర మంచి వాసన వస్తుందండి. జ్వరం వచ్చినప్పుడు ఇట్లనే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు చేతగా కాదనుకోండి, ఫీవర్ మీద ఉన్నప్పుడు పిల్లల చేతనైనా ఇట్లా చేసి పెట్టామని చెప్పండి. మీ అమ్మగారు ఎవరన్నా ఉంటే. ఇట్లా ఉంది కదండి, రసం వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇదైతే మంచి వాసన వస్తుంది వండుతుంటుంది. టమాటాలు మంచిగా ఉన్నట్టున్నాయి. అంటే కొంచెం మన పండించే వాళ్ళు ఎక్కువ ఎరువు లేదు కదా, ఇదో కానీ వాసన అయితే మంచిగా వస్తుందండి టమాటా కర్రీ. ఇంతే అండి, దింపేసుకుంటుందండి. అంతే అండి, వేడి వేడి అన్నం అండి, టమాటా కర్రీ, కరివేపాకు పొడి అండి. కాస్తంత ఒక ముద్ద అన్నం తింటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం అన్నానికి ఎక్కువ అలవాటు పడ్డాం కదా. ఇంతే అండి, ధన్యవాదాలండి.